మూవీ ఎలా ఉంది? బాగానే ఉంది మూవీ. అంటే అనిరుద్ధ్ అయితే బాగా మ్యూజిక్ కొట్టాడు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్. ఇంటర్వెల్ అయితే మిస్ అవ్వకూడదు అసలు. ఇంటర్వెల్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొద్దిగా లాగ్ అనిపించినా బాగానే తీసాడు. మొత్తానికి అయితే 5కి 4 ఇవ్వచ్చు. నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది? నాగార్జున క్యారెక్టర్ అంటే నాకు పెద్దగా అంత అనిపించలేదు, కానీ పర్లా. విలన్ కింద చాలా బాగా చేసినట్టు అనిపించింది. యాక్టింగ్ అయితే బాగా చేశారు. ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఉపేంద్ర క్యారెక్టర్ అంటే చిన్న క్యామియో అంతే. అది క్యామియో కింద అయితే బాగానే చేశారు. అంటే యాక్షన్ ఉంటుంది బాగా ఉపేంద్రకి. ఉపేంద్ర రజనీ యాక్షన్ సీన్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది అదైతే. ఈ ఆమీర్ ఖాన్ గారిది ఎలా అనిపించింది? అమీర్ ఖాన్ చాలా బాగుంది యాక్చువల్గా. అమీర్ ఖాన్ అది చాలా బాగా రాసుకున్నాడు క్యారెక్టర్. అది అంటే ఆ రిలేషన్ కానీ ఎలా వచ్చాడు ఆ క్యారెక్టర్లో, కానీ అసలు సినిమాలోకి ఆ కనెక్షన్ ఏంటనేది చాలా బాగా చెప్పారు. రైటింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇది ఎల్సీయూకి పార్టేనా లేదా స్టాండ్ అలోన్ మూవీయా? అది సినిమా చూసి తెలుసుకోవాలిగా మీరు. నేను చెప్పేసి స్పాయిలర్ అయిపోద్ది. అది సినిమా చూసి తెలుసుకోండి. ఇంకా స్టోరీ ఎలా అనిపించింది మొత్తం మీద? స్టోరీ అయితే చాలా బాగుంది అసలు. అంటే సింపుల్ స్టోరీయే కానీ కాంప్లెక్స్ రైటింగ్. అంటే లేయర్స్ కింద రాసుకున్నాడు సినిమాని, చాలా బాగా తీసాడు. రైటింగ్ అయితే చాలా బాగుంది. విక్రమ్ రేంజ్లో ఉందంటారా? విక్రమ్కి దీనికి కంపేర్ చేయకూడదు. అంటే విక్రమ్ వేరే సినిమా, ఇది వేరే సినిమా. విక్రమ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ, కంప్లీట్లీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే. అసలు దానికి దీనికి పొంతనే లేదు. అదే సినిమా కింద అదంతే, ఇది అంతే.